వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సీనియర్ లెక్చరర్స్ రమణ సార్, హన్మేష్ సార్, రంగారెడ్డి సార్ గారు, జోసఫ్ మనోహర్ సార్ గారు, అశోక్ సార్ గారు, భూపాల్ రెడ్డి సార్ గారు, మరియు అత్యంత ప్రియమైనటువంటి మా విద్యార్థులు, ఈ రీయూనియన్ అనేటువంటిది కోల్స్ కళాశాల 1999 to 2001 బ్యాచ్. ఈ రీయూనియన్ అనేటువంటిది మామూలుగా ఒక 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు నేను చూసినంత వరకు నేను అటెండ్ అయినటువంటిది. ఈ 25 years అనేటువంటిది ఐఎమ్ సీయింగ్ దిస్ ఫస్ట్ టైం. ఇరవై 25 సంవత్సరాల తర్వాత ఇంతమందిని మీరు కూడగట్టగలిగినారంటే మీరు చాలా గ్రేట్. ఎందుకంటే ఇంతమంది ఒక చోట చేర్చడం అనేటువంటిది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, కానీ మీరు దాన్ని పాసిబుల్ చేశారు. సో దీని వెనుక మీ కృషి ఉంది. తర్వాత నన్ను సింగ్, తర్వాత సుధాకర్ వీళ్ళిద్దరు వచ్చి కలిసినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే 1990 to 2001 అంటే 25 years బ్యాక్. కాబట్టి ఈ విధంగా మిమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి ఈ మంచి ఫంక్షన్ ఏర్పాటు చేయటం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం. సో మీ గురించి మీరు పరిచయం చేసుకున్నప్పుడు అక్కడ కూర్చొని వింటూ ఉన్నాను. అందరినీ కూడా దేవుడు మంచి మంచి పొజిషన్స్లో పెట్టాడు. అది మాకు చాలా సంతోషం. ఎందుకంటే మా విద్యార్థులు మాకంటే ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండడం అనేటువంటిది మాకు చాలా చాలా సంతోషం. తర్వాత ముఖ్యంగా సైన్స్ బ్యాచ్, మామూలుగా కోల్స్ కాలేజీలో చూస్తే సైన్స్ బ్లాక్ అది ఒక సపరేట్ యూనివర్సిటీ అనుకోవాలి. దానికి సపరేట్గా అది ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితి. చుట్టుముట్టు ఎవరు కూడా కనపడకూడదు. ఎంతసేపున్న ఈ సిఈసి, హెచ్ఈసి వీళ్ళంతా ఇటువైపు అంతవరకే, ఆ హద్దు అక్కడి వరకే, ఈ బిల్డింగ్ వరకే. ఆ బిల్డింగ్ దాటి ఆ బిల్డింగ్లోకి ఎవరు కూడా వీళ్ళు అడుగు పెట్టరు. వాళ్ళు ఇటు రారు, వీళ్ళు అటుపోరు. తర్వాత సైన్స్ బ్యాచెస్ అన్ని కూడా, లేదా సైన్స్ బ్లాక్ అంటే కూడా ఒకటేంటంటే క్రమశిక్షణకు మారు పేరు. అంతే. డిసిప్లిన్, పంక్చువాలిటీ, ఇవన్నీ కూడా. ఇక్కడ నాకు 2 గురువులు ఉన్నారు. రంగారెడ్డి సార్ కూడా నాకు కెమిస్ట్రీ టీచ్ చేశారు. జోసఫ్ మనోహర్ సార్ కూడా మాకు ఎంఏలో టీచ్ చేశారు సార్, పీజీలో. సో వారిద్దరు కూడా మా గురువులే. సో రంగారెడ్డి సార్ దగ్గర టైం అంటే టైమే. 3 o'clock ట్యూషన్ క్లాస్ అంటే 3 o'clock అక్కడ ఉండాలి, ఇంకా ముందే ఉండాలి, లేట్గా పోకూడదు. అట్లా ఆ విధంగా పంక్చువాలిటీ నేర్పించారు సారు. తర్వాత మీకు అంతా తెలిసి ఇంకా 2 సంవత్సరాలు మీరు అక్కడ ఉన్నారంటే మిమ్మల్ని ఇంకా ఎంతగా మిమ్మల్ని మెండ్ చేసి ఉంటారో మీకు తెలుసు. అలా పదులు పెట్టి దాని ఫలితం ఈరోజు మీ దగ్గర నుంచి మేము చూస్తున్నాము. అందరూ మంచి స్థాయిలో ఉన్నారంటే ఇది చాలండి మాకు సంతోషం. ఇంతకంటే మాకు అవసరం లేదు. ఒక టీచర్ మాత్రం ఎప్పుడు సంతోషపడతాడంటే వచ్చి నమస్కారం చేసి, సార్ నేను మీ విద్యార్థిని, ప్రస్తుతం నేను ఇక్కడ ఈ విధంగా ఉన్నాను, ఈ పొజిషన్లో ఉన్నానంటే మాకు అంతకంటే అవసరం లేదండి. ఏదొద్దు మాకు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా ఇది చాలు. ఈ యొక్క విట్నెస్ చాలు. సార్ నేను మీ విద్యార్థిని, మీ దగ్గర చదువు నేర్చుకున్నందుకు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని చెప్తే ఆ కలిగే సంతోషం చాలా సంతోషం అండి. ఇంకా మాకు వేరే ఏం వద్దు అనిపిస్తుంది. మాకు ఇంకేంటంటే ఒక అదృష్టం ఏంటంటే మేము ఎక్కడ ఏ బ్యాంకుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా పనుండి ఎక్కడో ఒక చోట, ప్రతి చోట మాకు ఒక విద్యార్థి అయితే ఉంటాడు. సార్ ఏంటి సార్ వచ్చారని చెప్పి మమ్మల్ని పలకరిస్తే చాలు సార్, అదే మాకు కావాల్సింది. కొంతమంది ఉంటారు కానీ నేను ఎక్కడో చూశానే అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. సరే వాళ్ళ గురించి మనం పట్టించుకోము, వదిలేద్దాం. సరే. సో మీరందరికీ కూడా మరి ఇంకొకటి ఏంటంటే నేను బలంగా నమ్మేటువంటిది ఏంటంటే మరి కోల్స్ కళాశాలలో మరి ఉదయాన్నే 7:45కే మరి
ప్రేయర్ ఉండేటువంటిది, మంచి మంచి విషయాలు, బైబిల్లోని మంచి మంచి విషయాలు మీకు చెప్పేటువంటి వాళ్ళు, మంచి దృష్టాంతాలు మీ దృష్టికి తీసుకొచ్చేవాళ్ళు. అవన్నీ కూడా మీ క్యారెక్టర్ను మలిచేటువంటి విధంగా మీకు సహాయపడ్డాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. తర్వాత మిమ్మల్ని ప్రేయర్ చేసి ఆ రోజు ఆ యొక్క పనికి ఉపక్రమించడానికి మా ప్రేయర్తో ప్రారంభించేటువంటి వాళ్ళం. అదొక మంచి డిసిప్లిన్, ప్రేయర్తో మన యొక్క పనులన్నీ కూడా ప్రారంభించడం అనేటువంటిది. సో ఇదన్నీ కూడా మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినటువంటి రీతిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి అంత మాత్రమే కాదు, మీరందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటున్నారు, అందరూ కూడా మ్యారేజెస్ చేసుకున్నారు, అందరూ కూడా దేవుడు మిమ్మల్ని పిల్లలతో ఆశీర్వదించాడు. అది కూడా మాకు చాలా సంతోషం. సో మీకు అందరికి కూడా మరి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు చాలా ఖర్చు చేసుకున్నారు, మీరు చాలా ఖర్చు పెట్టారు. సో దీనికి అందరికీ కూడా మీకు అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుడు మరి మిమ్మల్ని అందరినీ కూడా మరి మీ కుటుంబాలను ఆశీర్వదించాలని, మరి మీ పిల్లల భవిష్యత్తును కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉంటున్నాను.